సార్ చెప్పండి సార్. హలో, సారీ నాకు అది వేరే కాల్ వచ్చి కట్ అయింది. కానీ నేను ఏం చేసి తిట్టలేదు. వాళ్ళు మత మార్పిడి చేయడానికి మా ఇంటికాడికి వచ్చినప్పుడు బైబుల్ ఏందమ్మా చేసి అది మీరు చెప్పండి. అదేనండి, ఇప్పుడు నేనేం దేవుడు ఏమనట్లేదు. ఇప్పుడు మీ యేసు దేవుడు అయితే పూజించుకుంటూ ఉందంటే మా ఇంటికాడికి మీరు ఏదైనా మీరు మాట్లాడండి బ్రో. నేను అనేది ఏంటంటే ఇప్పుడు డిబేట్ లో అందరు ఉన్నప్పుడు లాంగ్వేజ్ లో తప్పుగా మాట్లాడుకోకూడదు కదా. ఇప్పుడు వాళ్ళు మరి ఇప్పుడు వాడు శాలెం రాజు మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజార్ వాళ్ళు అన్నారు. మేము సైలెంట్ గా ఉంటాలా? మా హిందూస్ అందరూ మల్లెపూలు పెట్టుకుంటారు. వాడు కనకదుర్గమ్మ దేవతను దయ్యంగా చిత్రీకరిస్తున్నాడు. అంటే ఇప్పుడు హిందూ దేవుళ్ళను తిట్టినా, హిందూ ఆచార పద్ధతులను నోటుకు వచ్చేట్టు తిట్టినా, హిందూ సాంప్రదాయాలు పాటించే మా హిందూ ఆడపిల్లలను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నా కూడా మేము సైలెంట్ గా మౌనంగా ఉండాలి. అంతే కదా, మేమేం చేయకూడదు. ఇప్పుడు ఒకటన్నా నేను అనేది ఏంటంటే ఎవరికి ఎవరు తిట్టుకోకుండా అనవసరం ఎవరు అది వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. అవునండి, ఇది ఇప్పుడు మా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ది మా ఓనరు ఇదంతా స్థాపించింది మా సార్ ఉన్నారండి. ఇప్పుడు మా సార్ గారు చెప్పారు. నేను రాజు గారు మీరు సార్ ఒకసారి మీరు మాట్లాడుతుంటారు సార్. నేను చిన్న వర్క్ ఉంది, నేను మధ్యలో జరుగుతాను సార్. నమస్కారం అండి. ఆ ఛానల్ నాదే సార్. ఏంటి మీ సమస్య? పొద్దున్నే కాల్ చేసారు దీనికి. నేను ఈ ప్రవీణ్ గారు చెప్పండి. ప్రవీణ్ గారు అదే నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? బెంగళూరు సార్. బెంగళూరు. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ సాఫ్ట్వేర్ లేకపోతే మామూలు ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారు? సాఫ్ట్వేర్ సార్. ఇప్పుడు మీరు క్రిస్టియనా? మీరు క్రిస్టియనే. ఓకే. ఎందుకు వెళ్ళారు క్రిస్టియన్? ఎప్పుడు ఎన్ని రోజులైంది వెళ్ళి క్రిస్టియానిటీలోకి వెళ్ళి? సార్ మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియనే సార్. క్యాథలికా ప్రొటెస్టెంటా? దేవుడే. మేము నమ్మింది ఒకటే సార్, దేవుడు యేసు ప్రభు. కాదు సార్, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఉంటారు దాంట్లో. లేదు, యెహోవా సాక్షులు అని ఉంటారు, ముగ్గురు ఉంటారు మొత్తం. మీకు తెలుసో లేదో మరి. సార్ నేను ముగ్గురు ఏం నాకు లేదు. నేను ఒకటే దేవుడిని ఫాలో అవుతాను, బైబిల్ చదువుతాను అంతే. చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు. అవును సార్. బైబిల్ ఎవరు నమ్ముతారు మీరు? యేసు ప్రభు నమ్ముతాను. యేసు ప్రభు. బైబిల్లో మొత్తం 4 నమ్ముతారు తెలుసా? నేను ఇంకొకటి చెప్తాను సార్. నేను క్రిస్టియన్ మరీ అంత క్రిస్టియన్లో కూడా వెళ్ళాను. నేను ఇటు నేను ధర్మం నా మనసుకి ఏం నచ్చితే అది చేస్తాను. మరి ధర్మం అంటే మేము ఒక ప్రశ్న అడుగుతామని చెప్పండి. చెప్పండి సార్. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకుతున్నారా, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం బతుకుతున్నారా? క్రిస్టియన్ సార్. క్రిస్టియన్. మీ కుటుంబం అంత మా ఊరు మొత్తం మా క్రిస్టియన్. సాంప్రదాయం అంటే ఏ సాంప్రదాయం పాటిస్తారు మీరు? సార్ క్రిస్టియనే. క్రిస్టియనేనా? అయితే మీ అమ్మగారు చీరలు కట్టుకుంటారా, లేకపోతే మామూలుగా మిడ్డీలు లేకపోతే ఫారిన్ లో ఉన్న డ్రెస్సులు వేసుకుంటారా మీ అమ్మగారు? చీరలు వేసుకుంటారు. మరి ఇండియా సాంప్రదాయం కదా అది ఫారిన్ సాంప్రదాయం ఎట్లయితే? మరి ఇండియన్ కల్చర్ కదా అది చీర కట్టుకోవటం అనేది. అవును. మీరేం తింటారు? బర్గర్లు పిజ్జాలు తింటారా? రైస్ తిని కమ్మగా పచ్చళ్ళు, ఇండియా పచ్చళ్ళు మనం చేసుకున్న ఆవగాయ మాగా ఇట్లాంటి పచ్చళ్ళు తింటారా మీ ఇంట్లో? ఇవన్నీ ఇండియన్ కల్చర్ కదా మీరు పాటిస్తే, మొత్తం ఇండియన్ కల్చరు. కరెక్ట్. మరి ఇండియన్ కల్చర్ పాటిస్తూ మరి వాడెవడో ఎక్కడో చచ్చిపోతే 2000 సంవత్సరాల క్రితం వాడొచ్చి దేవుణ్ణి చేసి మీరు పూజించుకోవడం ఎంత మటుకు కరెక్ట్? అది ఏం నేర్పించాడు యేసు మీకు? చెప్పండి పోనీ, యేసు మీకు ఏమి నేర్పించాడు? ఒకటి సార్ అడిగిందా అని చెప్పండి సార్. యేసు మీకు ఏమి నేర్పించాడు? ముందే చెప్పాను, నేను బైబిల్లో అంతా నేను చదవను. నేను బైబిల్ అన్ని క్రిస్టియన్ అని కాదు, హిందూ అని కాదు. నేను నా జీవితంలో నా మనసులో నాకు ఏం నచ్చితే అది నేను దాంట్లో. నువ్వు క్రిస్టియన్ కాదట్లేదు. క్రిస్టియన్ అని చెప్పు, నవ్వుతారు క్రిస్టియన్ అని చెప్తే. ఎందుకంటే క్రిస్టియన్ అంటే ఎవడయ్యా అంటే పూర్తిగా ఇతర దేవీ దేవతల అలంకరణ చేసుకోకూడదు, ఇతర దేవతల గురించి మాట్లాడకూడదు, వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించకూడదు, అందరు దేవుళ్ళు సమానం అనకూడదు, యేసు ఒక్కడే నిజదేవుడు అని చెప్పి, యేసు మన కోసం చచ్చాడని చెప్పి నమ్మాలి. వాడే క్రిస్టియన్. ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప సార్. ఇప్పుడు మీ హిందూ దేవుడు దాంట్లో మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మేము కూడా. సార్ మీరు మాట్లాడిన తప్పు. మా సాంప్రదాయం ప్రకారం అందరు దేవుళ్ళు సమానం అని సెక్యులర్ నమ్ముతారు. మరి మీ దేవుడు ఎంత? ఒకటే. అందరు దేవుళ్ళు సమానం అంటారు హిందువులు. అదే మా దేవుడు. ఇప్పుడు మా దేవుడు ఒకడే దేవుడు ఉంటాడు అంటున్నారు అందరూ, అవునా కదా సార్? ఇప్పుడు మీరు అందరు దేవుళ్ళు సమానం అంటారా? యేసయ్య, రాముడు, కృష్ణుడు, అల్లా అందరు సమానం అంటారా మీరు? లేదు, కాదు కదా. ఎందుకని? ఇప్పుడు ఒకటి
నేను మొన్న బెంగళూరులోనే హిందూ టెంపుల్లో జరిగింది సార్ పెళ్లి. టెంపుల్లో జరిగింది. నేను స్వయంగా టెంపుల్కి వెళ్ళి లోపల వెళ్ళి దర్శనం నేను అంత దేవుడిని చూసుకుని నేను వచ్చి బయట టెంపుల్లో అప్పుడు లోపలే క్యాటరింగ్ లో అంత ఫుడ్ అంత హిందూ వాళ్ళు వచ్చి నేను వాళ్ళతో పాటు భోజనం తిన్నాను సార్. అది మానవత్వం ఉండాలి. అంటే భోజనం చేస్తే మానవత్వం ఉన్నట్ట ఏం నాకు అర్థం కాదు. నీకు ఆకలేసి తిన్నావా? అది మానవత్వం ఎందుకు అయితే? తిక్కలోలాగా మాట్లాడతావు నువ్వు. నీకు ఆకలేసి తిన్నావు, మానవత్వం ఎందుకు అయితే? పిచ్చోడు కాదు అదే మీ కాదా? నీకు ఆకలేసి తిన్నావా లేదా? మీకు ఆకలేదా? నేను అదే చెబుతున్నా. ఆకలేసి నువ్వు తిన్నావు అంతే. మానవత్వం తినేది నాకు అర్థం కాలేదు. అది మానవత్వం ఎవడికి మానవత్వం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నాకు వెళ్ళాలనిపించింది. అదే నేను మతం కోసం ఆలోచించలేదు. పెళ్లి భోజనం ఎవడైనా చేస్తాడయ్యా బాబు. క్రిస్టియన్ చేస్తాడు, ముస్లిం కూడా పెళ్లి భోజనం చేస్తాడు. దానికి మానవత్వం ఏముంది? అదే మీరు అంటుంటారు కదా, మీరు వచ్చి ప్రసాదం నేను ఎక్కడే తింటాను, దానికేమి? గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటావా నువ్వు? అరే మొన్న నేను ఎంట్రీ అయ్యి లోపల వెళ్ళానంటే దండం పెట్టుకున్నావా అంటుంటే ఎంట్రీ అవ్వచ్చు. నేను అవుతాను ఒకటి నేను దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నావా? దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నావా? అరే బాబు లోపల తిరిగేసి దర్శనం పెట్టి అదే గొప్ప కదా. ఎందుకు గొప్ప అవుతుంది? నువ్వు విశ్వసించ. ఇప్పుడు లైన్ లోకి ఎవరు వచ్చారు? ఎవరంటే వచ్చింది లైన్ లో? అయ్యగారు నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి. అయ్యా ఏమండి ఇంత పొద్దునే నిద్ర లేచారా పాస్టర్ గారు? మీరందరూ ఏంటండి పొద్దునే కాల్ చేస్తున్నారు? ఇప్పుడే ప్రార్థన చేసుకొని వచ్చానయ్యా. ఓకే, ఇందాక లైన్ లో ఉన్నారు. అతను మీ వాళ్ళేనా బాబు? ఇతను మీ పాస్టరేనా? తెలుసా అండి ఆయన మీకు? తెలీదు సార్. ఎవరండి బ్రదర్? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎవరు సార్? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. చెప్పండి. ఏంటి బ్రదర్, ఏంటి ఇప్పుడు డిస్కషన్ దేని గురించి? ఎందుకు ఈ ప్రవీణ్ మన ఏసైని అలా తిడుతున్నాడు? ఏసైని ఎందుకు తిడుతున్నాడు ప్రవీణ్? కాదు, మొన్న ఎవరితో డిబేట్లు పెట్టారు కదా, అది తన పేరేం పేరు? యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఎక్స్ క్రిస్టియన్. అదే ప్రవీణ్, నేనే ఎక్స్ క్రిస్టియన్. చెప్పండి. కాదు సార్, ఇంకా ప్రవీణ్ తో పాటు అదే ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఏది? గోపి సనాతన్ సేన పేరు? గోపి సనాతన్ సేన కాదు సార్, ఏదో సంతోష్ వాడి పేరు ఏదో ఉంది కదా. సంతోష్ ఏమో తెలియదండి, చెప్పండి. అదే తనతో పర్లేదు బాత్రూమ్ వెళ్ళాడు, లేకపోతే దేవుడు ఎక్కడ చచ్చాడు, ఇది అది చాలా ఘోరంగా మాట్లాడాడు. ఏమో తెలియదండి, అది తప్పు కదా. మేము ఎప్పుడు ఏసైని నామాన్ని గణపరుస్తుంటామండి. మేమంతా కూడా వాక్యంలో స్థిరపడి ఉన్నాం. చాలా బ్యాడ్ గా మాట్లాడారు. ఎవరు? వాళ్ళ పేరు చెప్పండి, కరెక్ట్ చెప్పండి. మొన్న ఈ ప్రవీణ్ గారు ఏదో యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఒక అదే బైక్ లో తిరిగేసి పాంప్లెట్ ఇస్తుంటారు కదా, ఆ బ్రదర్ కి లైన్ లో ఉంటే తిను మాట్లాడుతున్నారు ప్రవీణ్ గారు. ప్రభు గురించి చాలా మాట్లాడాలనుకుంటే అవతల వైపు పర్సన్ ని తిట్టుకోవాలా కదా, అవతల వైపు పర్సన్ ని, లేకపోతే తన లైన్ లో. నేను కూడా పర్లేదు. బ్రదర్ మీ పేరు ఏమన్నారు? నా పేరు పీటర్ పాస్టర్ అంటారు. మీ పేరు ఏంటి? అభి అంటే మీరు క్రైస్తవులా లేకపోతే ఏంటి? అవును సార్, క్రైస్తవులు కదా. ఇప్పుడు నేను కూడా అందుకే ఫోన్ చేశాను. నేను పాస్టర్ అయ్యి ఉండి ప్రవీణ్ కి ఎందుకు ఫోన్ చేశానండి? మాది గుంటూరు అండి, మాది పెంతికోస్ట్ చర్చి. మాది 500 మంది విశ్వాసులు ఉంటారు నాకు. ఓకే చెప్పండి. అదే అందుకనే ఫోన్ చేస్తే మీరు కలిశారు. ఇప్పుడు దేని గురించి ఇప్పుడు మాట్లాడేది? నేను మా యేసయ్యని బైబిల్ని ఎందుకు అవమానిస్తున్నా అని అడగటానికి ఫోన్ చేశాను నేను. నేను అనేది ఇప్పుడు నేను దేనికోసం అయితే ఫోన్ చేయలేదు సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు దేవుడి గురించి ఎందుకు దాని గురించి లాంగ్వేజ్లు లేకపోతే ఇలాగ పుట్టుక అవేత తప్పు. మనంలో మనం మీదేం తప్పు ఉంటే నేను తెలుసుకోవాలా, నాదేముంటే తిట్టుకోవచ్చు, పర్లేదు దాంట్లో. కానీ దేవుడు ఎంట్రీఫై తప్పుగా మాట్లాడుకోకూడదు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన తర్వాత కూడా అట్లాగే దేవుడి మీద తిట్టకూడదు కదా. లాంగ్వేజ్ బాత్రూమ్ వెళ్తున్నాడా, ఇది అయ్యా మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? మమ్మల్ని ఏమైనా ప్రశ్నించి మా దగ్గర నుంచి సమాధానం తీసుకుంటారా? చెప్పండి రాజు గారు, చెప్పండి. అప్పుడు సందర్భం ఏమొచ్చిందంటే సార్,
హిందువులు కూడా తప్పు చేస్తున్నారు. సందర్భం ఏమొచ్చిందంటే యేసు ప్రభు అట్లా సార్ ఒక్క నిమిషం వినండి సార్, వినండి. యేసు ప్రభు మన పాపాల కోసం రక్తం గార్చాడు అని అంటే రక్తమే గార్చాడా, ఉచ్చబోయలేదా, దొడ్డి కూర్చోలేదా అన్నానండి. అంటే రక్తం లేదండి, జనరల్ గా అది కూడా రాజుగారు మీరు ఉచ్చకపోయాడు, దొడ్డి కూడా వెళ్ళాడు. అదే రాజుగారు కూడా నాతో రాజుగారు కాకపోతే వీర్యం అయితే వచ్చిందో రాలేదు నాకు. ఎందుకంటే మానవుడికి ఉచ్చకపోవటం, దొడ్డిపోవటం, ఉమ్మేయటం, కళ్ళ నీళ్ళు రావటం ఇవన్నీ సహజం. అవన్నీ వేసుకున్నాయి సహజమండి. ఇప్పుడు లైన్ లో ఒక తమ్ముడు ఎవరో ఉన్నాడు, ఒక అభి అనే తమ్ముడు ఉన్నాడండి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి అతన్ని. అతను చదువుకున్నాడు, టెక్నికల్ గా అడుగుతాను. నేనేమో అడుగుతున్నానంటే యేసు ప్రభు కన్నీళ్లు ఉన్నాయి, ఆయనకి కోపం ఉంది. నేను నా పేరు గుణపాల రాజు అండి. నేను అడిగే డౌట్ ఏనండి ఒకసారి మీరు దయచేసి. ఇప్పుడు ఆయనకు ఆకలి వేసింది, దప్పికుంది. మానవుడు ఎలా జీవించాడో యేసు కూడా అలానే జీవించాడండి. సేమ్ మనిషి ఎలా దేవుడు కూడా అంతే సార్. చెప్తాను. నా ప్రశ్న వినలేదు అసలు మీరు. నా ప్రశ్న విన్న తర్వాత చెప్పండి. ఇప్పుడు అభి గారు ఆయన ప్రశ్న అడిగి నేను ఒక పాస్టర్ గా నేను సమాధానం చెప్తా. చెప్పండి. ఇప్పుడు మనిషిలాగా మొత్తం జీవించిన అతనికి ఒక్క వీర్యము రాదు అని అంటున్నారు. అంటే పెళ్లి చేసుకోలేదు, ఆయన మంచోడు, ఆయన క్రోధం అనేది లేదు, కామం లేదంటున్నారు. ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఒక మనిషిగా కామం అనేది ఎందుకు లేదు? ఇది నా ప్రశ్న అండి. చెప్పండి అభి గారు మీరు. సార్ ఆయనకి కామం అనేది ఎందుకు లేదు? అంటే మగాడు కాదా? యేసయ్య మగాడు కాదా? అన్నీ ఉన్నాయి. మనిషికి ఉండాల్సిన లక్షణాలు మొత్తం ఉన్నాయి, A to Z. కామం అనేది ఎందుకు లేదు? కామం అనేది సరే ఓకే. ఇంకొకటి నేను అడుగుతాను. ఇప్పుడు మీ హిందూ దేవుడిని కూడా సార్ ఇప్పుడు ఇక్కడ టాపిక్ అయిపోయింది, తేలిన తర్వాత మనం నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. మరి ఇది తేలకుండా చెప్తున్నారు కదా. ఇప్పుడు అభి గారు నేను పాస్టర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి సార్, లేకపోతే నేను చెప్తాను సమాధానం. మీకు తెలిస్తే చెప్పండి సార్. ఒకసారి మీ నెంబర్ చెప్తారా? రాసుకోండి. చెప్పండి సార్. 901000 901000 2295. సరే సార్, మీ పరిచయాలు తర్వాత చేసుకోండి. కానీ నంబర్ అడిగాను జస్ట్ అంతే. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు యేసయ్య మానవాళి కోసం వచ్చాడు, మానవుడిగా వచ్చాడు అంటారు, బానే ఉంది. సరే ఒప్పుకుందాం ఆయన మానవుడిగా వచ్చాడని. అన్ని లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. కోపం ఉంది, ఎందుకంటే అంజూరపు చెట్టు ఆకలి వేసినప్పుడు దానికి శపిస్తాడు, ఆయనకి కొట్టినప్పుడు బాధపడతాడు, అన్నీ ఉన్నాయి మానవ లక్షణాలు. ఒక్క వీర్యము రాదు అంటే దీని మగాడు కాదని అర్థమా, లేకపోతే ఇంకేంటి అసలు ఈ లక్షణాలు ఏంటనేది నాకు తెలియట్లేదు సార్. ఇప్పుడు చెప్పండి దీని గురించి అభి గారు మీరు. గుణపాలరాజు గారు ఒక్క నిమిషం గుణపాలరాజు గారు ఒక నిమిషం అభి గారు, నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నా. గుణపాలరాజు గారు, మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలండి, మనం తిట్టుకోకూడదు. కావాల్సింది ఏంటంటే నిజం అనేది తెలుసుకోవాలండి. మనం తిట్టుకుంటాం వల్ల అట్లా ఇప్పుడు అసహ్యంగా మాట్లాడుకోవడం వల్ల మనకి ఏమి రాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పౌరుషం అనేది ప్రతి ఒక్కరికి మాట్లాడే. అభి గారు దీనికి సమాధానం చెప్పండి నాకు. సమాధానం చెప్పండి అభి గారు నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నా, మీరు సమాధానం చెప్పండి. ఇది ఒక్కటే ఆయన ఎందుకు లేదు అంటే మగాడు కాదనుకోవచ్చా, లేకపోతే ఆయనకి ఏమి దాంట్లో ప్రాబ్లం ఉంది చెప్పండి. పోనీ చెప్పండి, నాకు డౌట్ ఎప్పటి నుంచో. సార్ ఇప్పుడు ఒకటి మనం నరేంద్ర మోదీ గారు ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళే, తనకి ఇప్పుడు పెళ్ళాం ఎందుకు లేదంటే తనకి లెగదా సార్? పెళ్లి చేసుకున్నాడు, కాపురం కూడా చేశాడు ఆయన. ఒక్క నిమిషం, పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడు ఆయన. ఆయన భార్య పేరు యశోద బెన్ను, నీకు తెలియపోతే తెలుసుకో బాబు. నువ్వు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని కాపురం చేశాడు ఆయన. కాదు సార్, ఒకటి నేను తప్పుగా మాట్లాడుకుంటాను అనుకోవద్దు దయచేసి. అయ్యో మేము అడిగిందని చెప్తున్నాం బాబు. అంటే ఇప్పుడు యేసు నరేంద్ర మోడీని ఒకరితో పోలిస్తున్నావు, నువ్వేం క్రైస్తవుడు అయ్యా బాబు? కాదు మరి తప్పు కదా అది. అలా కాదు, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు. కాదు ఇప్పుడు అభి నేను ఒక మాట చెప్తా, పాస్టర్ గారిని మాట్లాడుతున్నా. ఇప్పుడు యేసు గురించి ఆయన యేసుకి
యేసు గారికి కోపం ఉంది, ఆకలి ఉంది, దప్పికలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మద్యం సేవించాడు ఆయన, అదే ద్రాక్ష రసం సేవించాడు, అన్ని ఉన్నప్పుడు ఈ గుణపాలరాజు గారు అడుగుతున్నారు, ఆయనకి కామం లేదా, ఆయనకి వీర్యం లేదా అని అడుగుతున్నాడు. దానికి మీరు సమాధానం, దాన్ని మీరు తీసుకొచ్చి మన యేసయ్యని తీసుకొచ్చి నరేంద్ర మోడీతో పోల్చడం తప్పు కదా. అది యేసయ్య ఎక్కడ, నరేంద్ర మోడీ మీరు తెలిస్తే మాట్లాడండి సార్, లేకపోతే లేదని చెప్పండి. అన్నగారు కాదు, ఆ బ్రదర్ గారు చెప్పింది తప్పు. అలా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రశ్న అడుగుతాను తప్పు ఎట్లయితుంది? ప్రశ్న అడగడం తప్ప, ప్రశ్నించడం నేరం అండి? తప్పు కాదు. అభి గారు తమ్ముడు, అభి గారు క్రైస్తవ తమ్ముడు, నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఆన్సర్ తెలిస్తే సూటిగా చెప్పండి, లేదంటే నేను చెప్తున్నాను కదా. సార్ చెప్పండి. తెలీదా? ఏంటన్నా నీకు తెలీదా ఇప్పుడు అట్లయితే? ఎలాగా? ఇప్పుడు జీసస్ కోసం చెప్పారా అదనా? కాదయ్యా, ఇప్పుడు ఆయనకి ఆకలేసింది, దప్పికేసి, ఒక వీర్యం లేదు అదే ఆయనకి మగాడు కాదనే మాట అసలు ఎందుకు చెప్తున్నారు? తప్పు కదా అంటున్నాను నేను. తప్పే, నేను కాదనట్లేదు, తప్పు కదా చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మొగాడు అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది, మనిషి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సార్. ఆయనకి కామం ఎందుకు లేదని అడిగా, మగాడు కాదా, వీర్యం రాదా, ఇది నా ప్రశ్న సార్. కామం అనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? మనకి ఉందో లేదో బాబు. నేను అదే, ఇప్పుడు మనిషే కాదా ఆయన? మనిషి రూపంలో వచ్చాడా లేదా భూమి మీదకి? అవును, మనిషి రూపం ఉన్నప్పుడు కామం ఉంటది. మరి కామం లేదని పెళ్లి మేమైతే ఎన్నది ఏంటంటే రకరకాలుగా పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని ఉంచుకున్నాడనే ఉన్నాయి. మరి అసలు నిజమే ఇలాంటివి నువ్వు నమ్ముతున్నావు, నమ్మవా చెప్పు సార్. నేను బైబిల్ అంత, నేను పాస్టర్ కాదు, లేకపోతే నేను అంత బైబిల్ చదవను, లేకపోతే నేను అంత ఇది కూడా అవ్వను. నేను వెళ్తాను, నాలాగా నేను ఉంటాను, చర్చికి వెళ్తాను, వాక్యం చదువుతాను. నీ గురించి నాకు వద్దయ్యా, బైబిల్ గురించి చెప్పా, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ నాకెందుకయ్యా? ఇంకొకటి, సో అదే నేను అనేది బైబిల్ గురించి ఉందో లేనిది మీరు చెప్తుంటే మరి నాకు కొన్ని తెలుస్తుంది, కొన్ని తెలియదు. నేను చెప్పింది ఏంటి, దీనికి ఫోన్ చేసింది ఏంటంటే సార్. సరే, ఇంకొకటి, నీకు యేసు గురించి, నీ యేసు దేవుడి గురించి నీకు తెలియదు అసలు. ఇంకొక ప్రశ్న, మేరీ గురించి తెలుసా? పోనీ ఏదన్నా చెప్పు. మేరీ కామం ఉందా లేదా? సార్ నేను ఇవంతా మిమ్మల్ని అడగట్లేదు సార్. అరే బాబు, నువ్వు బైబుల్, నేను ఏమడుగుతున్నాను, మొన్నమో బైబుల్ తీసుకొచ్చి మా ఇళ్ళకి వచ్చి పంచుతున్నారు, అది మా బాధ. ఒక వ్యభిచార పుస్తకాన్ని తీసుకొచ్చి, ఒక బూత్ పుస్తకాన్ని తీసుకొచ్చి. రాజుగారు అలా అనొద్దండి, అయ్యా నేను గనక రిఫరెన్స్లు చూపించలేకపోతే నా మాటలని వెనక్కి తీసుకుంటాను. సెక్స్ పుస్తకం. నేను కూడా యూట్యూబ్ చాలా ఫాలో అవుతూ ఉంటాను. నేను కూడా మీరు హిందూ దేవుళ్ళు మీ వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, నేను కూడా మిమ్మల్ని పెడతాను. ఒక రిఫరెన్స్ చెప్పు, ఒక రిఫరెన్స్ చెప్పు, నీకు తెలిసింది. లేదు, నేను పెడతాను, మీ నంబర్ ఇవ్వండి, నేను మిమ్మల్ని యూట్యూబ్ లో, ఈ వాట్సాప్ లో పెడతాను. అభి చూడు, నేను పాస్ గారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేక వాళ్ళకి మీకు పెడతా అంటాం, తప్పు. అది పద్ధతి కాదు. అసలు మనం ఇతర దేవీ దేవతల మాటలు గాని, వాళ్ళ వాక్యులు గాని, వాళ్ళకి అర్పించినట్టు బలి గాని మనం స్వీకరించకూడదు. వాళ్ళ గురించి అసలు మనం మాట ఎత్తకూడదు. మనకి ఆ మాట ఎత్తామంటే యెహోవా దేవుడు తీసుకెళ్లి మనం నిత్య నరకంలో వేస్తాడు మనల్ని. అర్థమైందా? వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడకూడదు. మన బైబిల్ గురించి చెప్పాలి, మన ప్రభువు యొక్క నామాన్ని ఘనపరచాలి, సువార్తని మొత్తం అన్ని చోట్లకి ప్రకటించాలి. అది మనం పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన వారు. మనం వాళ్ళని అట్లా ప్రశ్నించకూడదు. మనం నీకు తెలిసింది, నీకు బైబిలే తెలియదు, నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతా అంటావు. యేసుకి కామం ఉందంటే ఫిలిప్ సువార్తల ప్రకారం ఉందండి రాజుగారు. ఫిలిప్ సువార్తలోనే ఉంటాయి, మగ్దలేన మేరీ సువార్తలోనే ఉన్నాయండి. దాంట్లో మగ్దలేన మేరీని ఆ మౌత్ టు మౌత్ కిస్ పెట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, గట్టిగా చుమ్మించాడని రాశాడు. మరి తప్పే ఉంది? ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు ఆయన, కాబట్టి ఆయనకి కామం ఉంటది, తప్పులేదు కదా అందులో. మనుషులకి కామం అందరికీ ఉంటది. మరి మరి ఆ మాట చెప్పచ్చు కదండి ఆయన. మేము అడిగే ప్రశ్న ఇంకా ఆయన ఎంతమందిని వేసాడని అడగలేదుగా. మనిషి అనేవాడికి ప్రతి ఒక్కడికి ఉండవచ్చు సార్. మరి యేసుకు కూడా ఉందని చెప్పాలి కదా నువ్వు. యేసుకు కూడా కామం ఉంటదండి, ఆయనకి ఏం హార్మోన్ లోపం లేదండి, ఆయన కూడా బాగా లేచిద్దండి టింగ్ అని చెప్పాలి కదా నువ్వు. యేసుకి మీరు అదే అంటున్నాను. ఇప్పుడు యేసుకి అలా వస్తుందో ఏమంటారు, అది ఇప్పుడు టెన్షన్, మూడు ఇలాంటివి వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు సార్. ఎందుకు రాదు? వచ్చింది కదా ఆయన. ఆగు, నీకు బైబిల్ తెలియదు, సగం తెలుసు, సగం తెలియదు నీకు. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు ఏమన్నాడు? ఓ ప్రభువా నీకు వీలైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు. ఆయన చెమట రక్త బిందుల్లాగా మారిపోయింది అన్నాడు. అంటే భయంతో గజి వణికిపోయాడు.
చాలా సార్లు యేసు ప్రభు పారిపోయాడు, పట్టుకోబోతుంటే పిలాతు దగ్గర తీసుకుపోతుంటే పారిపోయాడు చాలా సార్లు. మరి దానికి నువ్వు చెప్పడానికి ఏంటి? నువ్వు నాకు అర్థం కాదు. బైబిల్ చెప్పడానికి ఏంటి? నేను మిమ్మల్ని డిబేట్ చేయడానికి ఫోన్ చేయలేదు సార్ పొద్దునే. మరి దేనికి చేసా? నేను మీ అంత బైబిల్ చదివి ఇలా రంగంలో దిగుద్దాము లేకపోతే చదవద్దు కానీ నువ్వు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు వాళ్ళకి. ఒక నిమిషం తమ్ముడికి తెలియాల్సింది ఏంటంటే, నేను సెక్స్ పుస్తకం అంటే నేను ఒప్పుకోలేదు. యెజెస్కేలు 23:20 గాడిద గుర్రం వంటి సిగ్గుమాల మోహం గల వికటాండ్రేందు మోహం నిలుపుచుడు. గాడిద అంత అంగము గుర్రం అంత ఇచ్చే వీర్యం అంత పురుషులతో మాత్రమే నేను సుఖపడతాను అంటుంది. అంటే గాడిద మడ్డ అంత ఉండాలి, గుర్రం ఎంత వీర్యం ఇస్తుంది, చెంబుడు వీర్యం ఇస్తుంది. అది మొత్తం దాని యొక్క పూగులో పడితే కానీ అది తృప్తి చెందను అని చెప్తుంది, బైబిల్లో రాసింది ఇది. మరి ఇప్పుడు 20 వచనం చదవండి మళ్ళీ. అంతా నాకు చెప్పొద్దు కానీ నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు బాబు అభి నీకు బైబిల్ తెలియదు కానీ బాబు, భూమి మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే ఎవడైనా తప్పు చేస్తాడు. ఇప్పుడు చేశాడంట. అయితే మనుషుల గురించి నీకెందుకయ్యా? మనకి మనం పరిశుద్ధ వాక్యం గురించి చెప్పాలి. దేవుడి కోసం ఎందుకు చెప్తున్నారు మీరు? కాదయ్యా తమ్ముడు, మనకి మనం మనం లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. మనం వాక్యంలో మనం బలపరచబడాలి, ప్రభువు నామాన్ని కనపరచాలి. సార్ ఇప్పుడు ఇతను ఇట్లా కాదండి. అభి బాబు బాబు సైలెంట్ గా ఉండు. అభి బాబు ఒక నిమిషం సైలెంట్ గా ఉండు. సార్ నేను ఒక వచనం చెప్తాను. ఇతను చదువుకున్నాడే కదా. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ and she hath no breast. What shall we do for our sister in the day? ఏంటి సార్ దీని అర్థం ఏంటండి? ఇది పరమగీతం 8:8 ఉంటదండి మీరు చెప్పింది. అదే ఏంటి సార్ ఇది? మనోహర్ కూడా నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా సళ్ళు రాలేదు, సళ్ళు వస్తే ఏం చేయాలి అంటున్నాడు. ఏం సార్ ఏంటండి ఈ మాట? కాదండి, నా చెల్లెలకు సళ్ళు రాలేదు వస్తే ఏంటి సార్ ఈ చెల్లెలకు సళ్ళు అనే మాట మాట్లాడాడంటే అసలు వాడు మనిషేనా సార్? నేను ఇవంతా ఇప్పుడు బైబిల్ గురించి నేను టాపిక్ మాట్లాడలేదు. ఇప్పుడు రాధా మనోహర్ కదమ్మా తమ్ముడు, ఇది బైబిలే కదా. అభి నువ్వు ఊరకనే వితండ వాదనకు నేను చెప్పి ఇలాంటి సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి హిందువులకు పంచడం ఎంత మడుకు న్యాయం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. ఒకటే, ఇప్పుడు రాధా మనోహర్ గారు చాలా ఇదిగా చేసి పంచుతున్నారు. వాడికి ఏమైనా ఆయన గురించి నాకేం తెలుసా బాబు? నేను మాట్లాడుతుంది బైబిల్ గురించి. అంటే రాధా మనోహర్ ఆయన ఎవరు నాకు తెలియదు అసలు. ఇప్పుడు మిమ్మల్ని రాధా మనోహర్ అభి తమ్ముడు, నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. రాధా మనోహర్ అనే వాళ్ళు అన్యుల గురించి మనకెందుకండి? సరే నువ్వు బైబిల్ గురించి మాట్లాడలేదు సరిపోయింది, మరి నువ్వు అన్యుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను సాతాను శోధిస్తుందా? నువ్వు పరిశుద్ధాత్మ చేత ఇంకా అభిషేకం చేయబడలేదా? నువ్వు వాక్యం బలపడలేదా? నువ్వు ఇంకా పొద్దునే పరిశుద్ధాత్మ స్నానం చేయలేదండి ఇతను, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు. యేసు రక్తంతో కడగబడలేదు సరే, నా సువార్తని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇతను. సాతాను శోధిస్తుందండి, బాగా శోధిస్తుందయ్యా నిన్ను. అదే తమ్ముడు నిజమేనా? ఎవరిని సార్? లేకపోతే అన్యుల గురించి మనకెందుకయ్యా? అన్యుల గురించి మనకెందుకు? ఇప్పుడు రాధా మనోహర్ అంటే కృష్ణుడి పేరు నువ్వు తలుచుకున్నావు, అన్ని దేవతల పేరు మనం ఉచ్చరించకూడదు కదా. అది కాదు. ఇప్పుడు నాకు ఇప్పుడు దేవుడి మీద ప్రేమ ఉంది కాబట్టి నేను దేవుడి కోసం ప్రేమ ఉంది నీకు. నీకు బైబిలే తెలియదు, దేవుడి మీద ప్రేమ ఎలా ఉంటది నీకు? బైబిలే తెలియదు నీకు. మీరు పాస్టర్ మరి ఏమో నాకైతే తెలియదు. పాస్టర్ అండి, నువ్వు మా పరిశుద్ధ వాక్యం ప్రకటిస్తున్నా నేను. తప్పు కదా? నేనేమన్నాను? నేను ఒక బూతు మాట అన్నానా లేకపోతే ఏమన్నా? మరి నీకు బైబిలే తెలియదు, నువ్వు సాతాను సంబంధి, నువ్వు యెహోవా సంబంధి, నువ్వు పరలోకానికి నువ్వు ప్రయత్నం చేయట్లా, నువ్వు పరలోకం కోసం నువ్వు బైబిలే చదవలేదు, నువ్వు దేవుని వాక్యాన్ని కనపరచలేదు నువ్వు. నేను భూమి మీద ఉన్న బ్రతికినాడు ఒక మానవుడిని సార్. నేను ఒక యేసు కూడా అంతేనయ్యా, భూమి మీద బతికిన ఒక మానవుడు. ఆయన మనిషి రూపంలో వచ్చాడు. ఆయనకి కామం క్రోధం అన్ని ఉంటాయి నీకున్నట్టే. ఆయనకి హార్మోన్ లోపం లేదు ఆయనకి, నీకులాగే అన్ని. నీకు లేచినట్టే ఆయనకి లేచిద్ది, నువ్వు తిన్నట్టే ఆయన తింటాడు, అన్ని ఆయన. నీకు ఎలా ఉన్నాయి? ఆయనకి మానవత్వం ఉండాలి సార్, ప్రేమ అనేది ఉండాలి. క్రైస్తవుల మానవత్వం ఎక్కడుంది తమ్ముడు? నేను చెప్పు, ఇతరుల మతం మార్చడం మానవత్వమా? కాదు. నీకుందా? ఏముంది నీకు? నీకేముంది? ఒకటి చెప్తాను, నువ్వు బైబిలే చదవలేదు, నీకు ఎలా మానవత్వం ఉంటుంది నీకు అసలు? నీకు బైబిలే రాదు నీకు, నువ్వు మానవత్వం గురించి ఏం మాట్లాడుతున్నావు? మనకి మానవత్వం కాదు,
ప్రభు నామంలో అభిషేకించబడాలి, నువ్వు ప్రభు నామంలో అభిషేకించబడాలి, యేసు రక్తంతో కడగబడాలి నువ్వు ఫస్ట్ నువ్వు. సార్ ఉండండి సార్, భాష గారు, నా రూమ్ లో ఒక అబ్బాయికి ఫోన్ ఇస్తాను, పచ్చి హిందూ వాడు, నేనే అంత చూసుకుంటున్నాను, నా ఫుడ్ తింటున్నాడు, నేను వంట చేస్తే వాడు తింటాడు, నా రూమ్ లో నా రూమ్మేట్ ఉంటాడు బెంగళూరు వాడు, పచ్చి హిందూ, వాళ్ళ అమ్మ నాన్న చాలా హిందూ, మరి ఇద్దరు ఉండట్లేదా? బాబు నువ్వు ఒక్కళ్ళనే పోషిస్తున్నావు, ఒక్క నిమిషం విను, నువ్వు ఒక్కళ్ళనే పోషిస్తున్నావు. నా రూమ్ లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ క్రిస్టియన్సే, వాళ్ళందరికి ఫోన్లు 10 ఫోన్లు కొన్నా రాత్రి, వాళ్ళందరికీ నేను ఫోన్లు ఇస్తాను, అందరూ నెట్ ఇస్తాను ఫ్రీగా, అందరూ అన్ని చూసుకుంటారు, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటారు, అన్ని చూసుకోరు. మరి నువ్వేం చెప్తున్నావు? ఒకనే చూస్తే 10 మందిని చూస్తే మరి హిందూగా క్రిస్టియన్ 10 మంది గణపాలరాజు మీరు ద్రాక్షరసం కూడా ఇస్తారా అమ్మాయిలకి? ద్రాక్షరసం ఏందండి బాబు, నెట్ లో బిట్లు కూడా చూసుకోమని ఇస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్ అయ్యా, ప్రైజ్ ది లార్డ్. మరి 10 మంది క్రిస్టియన్ అమ్మాయిలు నా రూమ్ లో పోషిస్తున్నానండి. వాళ్ళకి 10 ఫోన్లు ఇచ్చాను, 10 బ్లూ ఫిల్మ్ చూసుకోమని ఇచ్చా, తప్పేం లేదు, చూసుకోండి, మీ ప్రభు కూడా చూశాడు. అలా బ్లూ ఫిల్మ్ చూడటం తప్పయ్యా, అలా చేయకూడదు. అయ్యో బైబుల్లో ఉన్నాయి, చూసినట్టు బ్లూ ఫిల్మ్ చూసినట్టు బైబుల్లో ఉందండి. ఒక్కటి సార్, ఇప్పుడు మీ అదే హిందూ ధర్మంలో కూడా చెప్పింది బ్లూ ఫిల్మ్ చూపించు, లేకపోతే బూతులు మాట్లాడు, లేకపోతే బైబుల్లో బ్లూ ఫిల్మ్ చూపించమని, బైబిల్లో బ్లూ ఫిల్మ్ చూశారని ఉంది బైబుల్లో, తెలుసా నీకు? ఎక్కడండి ఎక్కడండి? ఇప్పుడు ఇప్పుడు బాబు నువ్వు నీకు సబ్జెక్ట్ లేదు, నువ్వు సైలెంట్ గా ఉండు ఒక్క నిమిషం. సార్ మీకు అబ్షలోము ఐడియా ఉన్నాడండి? తెలుసండి, దావీదు కొడుకు. రైట్ సార్, మీరు నిజంగా పాస్టేనండి, ఇతను ఎవడు వేస్ట్ గాడు వచ్చినోడులే గాని అనకూడదు, కానీ ఆ మాట నాకు ఎక్కడో. ఇదిగో ఉండండి బాబు, నువ్వు నువ్వు సైలెంట్ గా ఉండు. 2 సామ్యుయేలు 16వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మేడ మీద వారు అబ్షలోము గుడారం వేయగా ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి తెలియనట్టుగా తండ్రి ఉపమంతులను కూడెను. అంటే ఏం చేశాడంటే 10 మంది ఆడవాళ్ళని, దావీదు భార్యలను 10 మంది ఆడవాళ్ళని పడుకోబెట్టి బట్టలన్నీ ఇప్పి వాళ్ళకి ఒకదాన్ని వేస్తాడు, రెండో దాన్ని వేస్తుంటాడు. అంటే వేస్తాడంటే ఏంటి నాకు తెలియదు, వేస్తాడంటే ఏంటి? సెక్స్ చేయటం అండి 10 మంది తోటి. వేస్తాడంటే సెక్స్ చేయటం నాకు తెలియదండి. 10 మందిని వేస్తూ ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలుస్తాడు. ఏది పైన టెంట్ వేస్తాడు మేడ పైన. దావీదు భార్యల్ని నేను దావీదు కొడుకేవాడు, పెద్ద కొడుకు అబ్షలోము అన్నమాట అతని పేరు. అతను ఉంటాడు, అమ్నోను చిన్న కొడుకు అండి. పడుకోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకరిని 10 మందిని వేస్తాడు. వేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ చూడమంటాడు. మరి అది బ్లూ ఫిల్మే కదండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఒకటి చెప్తాను రాజు గారు, అది కృపాకాలం కాదు, అది పరీక్షాకాలం. అది ఆ కాలంలో మనకి ఇంకా దైవ గ్రంథం ఇవ్వలేదు, మోషే నీతి శాస్త్రం ఇవ్వలేదు మనకి. ఇక్కడ చిన్న పొరపాటు పడ్డారండి. మోషే తర్వాతే దావీదు. రాముడు కూడా బుద్ధిమంతుడు అంటారా? రాముడు ఏంటి? ఇప్పుడు అవి నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? నీకు అన్ని దేవత నామాలను ఉచ్చరించకూడదు అంటే ఇప్పుడు రాముడు కూడా బుద్ధిమంతుడా అంటున్నాను. బుద్ధిమంతుడే. ఒక నిమిషం తమ్ముడు, ఇప్పుడు బ్లూ ఫిల్మ్లనే బైబుల్లో ఉన్నాయి ఫస్ట్ మాట. రెండో మాట, భార్యను పడుకోబెట్టి డబ్బులు సంపాదించింది మొట్టమొదటిగా ఈ భూమి మీద మనిషి ఎవరా అంటే అబ్రహమే. ఎలాగా? అబ్రహం అనే చేసిన ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఈమె నా చెల్లెలు, నా భార్య కాదు అంటాడు అనమాట. యెహోవా దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఇగో ఈమె నా భార్య, నా చెల్లెలు ఈమె అంటాడు. అంటే వాడు భార్య అంటాడా? చెల్లెలు అంటాడండి, చెల్లెలు అంటాడు. చెల్లెలు అంటాడా? సొంత భార్యను పట్టుకొని ఇది నా చెల్లెలు అంటాడు అని ఆ రాజు దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా అంటాడు. వాడు రాజు అంటే మీ చెల్లెని పెళ్లి చేసుకున్నాడు, సరే అంటాడు వీడు అని. ఆ రాజు దగ్గర మొత్తం తీసుకుంటాడు, బంగారం, దాసుల్ని మొత్తం అన్ని తీసుకుంటాడు, ఒంటెలు, గుర్రాలు అన్ని తీసుకుంటాడు. తీసుకొని వాళ్ళ భార్యని అక్కడ పండుకోబెడతాడు. తర్వాత ఒడివరే నీ భార్య అంట కదా చెల్లి అని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి ఆ భార్యని ఆమె తిరిగి ఇచ్చేస్తాడు. వీడు మాత్రం ఆ బంగారం, ఆ వెండి, దాసులు అందరూ తిరిగి ఇచ్చేయడు. కరెక్ట్ గా దాన్ని ఆమెను వాడేసుకుంటాడు. ఒక రోజు 2 రోజులు ఆమె దగ్గర అట్టు పెట్టుకుంటాడు. మరి వాడుకున్నాడు లేదా మనకైతే క్లారిటీ లేదు. మనిషి అండి, మనకిలాగా మనిషి అబ్రహం. నేనేం చెప్పాను, బ్లూ ఫిల్మ్ లోనే బైబుల్లో ఉన్నాయని చెప్పాను. వాడు భార్యను పడుకోబెట్టి
భార్యను పండుగపై డబ్బులు సంపాదించడం దీంట్లో ఉంది అన్నాను. ఈ రెండు క్లారిటీ ఇచ్చా. తమ్ముడు ఏదో రామాయణం ఇస్తున్నాడు, రామాయణం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఆ తమ్ముడు నీకేంటి రామాయణంలో డౌట్ అని చెప్పు. సార్ నాకు డౌట్లు ఏం లేదు కానీ నేను చెప్తుంది ఏంటంటే సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎవరండి? అదే ఇందాక మాట్లాడుతున్నారు కదా ఆయన గుణపాల్ రాజా. నేను పీటర్ పాస్టర్ అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. పీటర్ పాస్టర్ సార్. ఇదే గుణపాల్ రాజా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటున్నాను. గుణపాల్ రాజు మీ ఊరు ఏదండి గుణపాల్ రాజు గారు? నాది కడప అండి. కడప అంటే కడప. ఓకే. అదే నేను దేనికి ఫోన్ చేశానన్నా, మొన్న మన ప్రవీణ్ గారు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో దాంట్లో పచ్చి బూతులు లేకపోతే ఇప్పుడు మేము వాళ్ళు అన్యులు అంటుంటారండి, మనం పట్టించుకోకూడదు. అభి గారు వాళ్ళు అన్యులు అలా మాట్లాడుతుంటారు, వాళ్ళు మనం పట్టించుకోకూడదు వాటిని. పాస్టర్ గారు నేను చెప్పినవి ఉన్నాయా లేవా బైబుల్లో చెప్పండి. నేను చెప్పినవి ఉన్నాయా లేవా? ఉన్నాయండి. అది కృపాకాలం కాదండి, అది కృపాకాలం కాదు, అది చలికాలం. అది తర్వాత వర్షాకాలం వస్తుందండి, తర్వాత ఎండాకాలం వస్తుందండి. అది తమ్ముడు చెప్తున్నాడు, చెప్పండి. చెప్తాను. మీరు మాట్లాడుతుందంతా నేను కామ్ గా వింటున్నాను, ఎంటర్ అవ్వలేదు. నా మాట కూడా వినండి సార్. రాముడి గురించి చెప్పావు, ఏం చెప్పు రాముడి గురించి? నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకోవాలని. సార్ నాకు దేవుడి గురించి నాకు ఏం తెలియదు సార్. మళ్ళీ రాముడు కూడా బుద్ధిమంతుడా? నేను అంతే. అవును బుద్ధిమంతుడే కదా అసలు ఆ నామాన్ని ఉచ్చరించకూడదు, నువ్వు తప్పదే. నీకు పాస్టర్ ఎన్నిసార్లు చెప్తుంది, నీకు అర్థం కావట్లేదు. అన్యుల గురించి బాబు ఏ లోక సంబంధం కాదు, మనం పరలోక సంబంధంలో ఆత్మీయంగా బలపడాలి మనందరం. సార్ ఒకటి సార్, ఇప్పుడు మీరు దేవుని కోసం అంత లోపలిల్లి తవ్వేసి అంత మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు నేను రాముడు కరెక్ట్ బుద్ధిమంతుడు అని చెప్తే మీరు ఎందుకు అంత ఇది అవుతున్నారు? నువ్వు మాట్లాడకూడదు. మనకి ఎవరో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, మనకి ఎవరో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి. రాముడు ఒక నిమిషం, రాముడు ఎంత గొప్పవాడు అంటే అభి ఒక నిమిషం విను, నేను చెప్తున్నా అభి. నేను ఇప్పుడు ఒకటి రాముడికి లేకపోతే కృష్ణుడికి నేను ఆడికి దేవుడికి ఇది ఉంది అది ఉంది లెగుస్తాను నేను చెప్పలేదు. ఎలాంటి వాడు అని చెప్తున్నాను అంతే, తెలుసుకుందాం. రాముడు బుద్ధి ఉచ్చరించకూడదు అంటున్నా నేను, ఆ పేర్లే ఉచ్చరించకూడదు. మనం బైబిల్ నమ్ముకున్న వాళ్ళం, పరిశుద్ధాత్మ చేత బలపడిన వాళ్ళం, మనం అన్యుల పేర్లు ఉచ్చరించకూడదు. యెహోవా దేవుడు క్లియర్ గా చెప్పాడు మనకి. సార్ మీరు నిజంగా పాస్టర్నా? అరే ఇంత సార్, ఇప్పుడు గుణపాల్ రాజు గారు నేను మీ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు మీరు. నేనేమన్నా అన్నానా? కాదండి, ఎంత దుర్మార్గుడు చూడండి. అభి అనేవాడు అయ్యా అన్యుడే నన్ను పాస్టర్ గా గుర్తిస్తున్నావు, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి నువ్వు గుర్తించలేకపోతే ఏమన్నాను సార్? మీరు ఒకటి నేను ఇప్పుడు తనకి ఏమన్నాను, కృష్ణుడు పాస్టర్ అని అడుగుతున్నావు. ఇన్ని వాక్యాలు బైబుల్ వాక్యాలు చెప్తుంటే కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నేను సపోర్ట్ నేను బైబుల్ కి సపోర్ట్ మాట్లాడుతున్నా, నేను ఎవరికి సపోర్ట్ మాట్లాడినా బైబుల్ ఏముందో అది చెప్తున్నా. సరే ఎలాంటి వాడు అని చెప్పడం వద్దులే కానీ ఒక మాట చెప్తా. చిన్న వాక్యం పాస్టర్ గారు పేర్లు ఎక్కకూడదు. నేను చిన్న వాక్యం చదువుతాను ఒకటి, అది బైబుల్లో ఉందో అది చెప్పండి. తమ్ముడు ఒక నిమిషం, అవి ఒక నిమిషం కూల్ గా ఉండు. నేను చిన్న వాక్యం చదువుతాను. నహూము 3:5. నీవు చేసిన అధిక జాగ్రత్తలు సైన్యము కదా యెహోవా వాక్కు ఇదే, నీకు విరోధమైన నీ చెంగులు నీ ముఖం మీదకి ఎక్కి నీ మానము రాజ్యము నీ అవమానం బయలుపరచు. ఏమంటున్నాడంటే, నువ్వు కనుక అధికంగా వ్యభిచారం చేస్తే నీ లంగా లేపి పూకు అందరికి జనాలకు చూపిస్తాను యెహోవా దేవుడు స్వయంగా చెప్తున్న మాట ఇది. సైన్యములు కదా యెహోవా వాక్కు ఇది. చెప్పింది మీరు బైబిల్ చదువుతున్నారు, నేను బైబిల్ పట్టుకోలేదు కాబట్టి చెప్తున్నాను సార్. సో అదే నా బాధ, నువ్వు క్రైస్తవుడు బైబిల్ చదవకపోవడం నా బాధ అంతా అదే తమ్ముడు. నీ గురించి నీకు అర్థం కావట్లా. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, బైబిల్ చదువుకోవట్లేదు, తప్పు కదా అది. నువ్వు ఇప్పుడు వినండి కాదు, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా అభి గుర్తుపెట్టుకో, తప్పు నిజాయితీ అవసరంలా మనకి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ప్రభు నా మార్గాన్ని నమ్మాలి, ప్రభు సువార్తని అన్ని వైపుల దశ దిశలా మనం వ్యాపింపజేయాలి. అది నీ మానవత్వం అవన్నీ అవసరం లేదు మనకి, క్రైస్తవులుగా ఏం అవద్దు. మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. మనం నమ్మకమే పునాది. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16:16 ఉంది. నువ్వు నేను అది చేస్తా, మా ఇంట్లో ఒక హిందూ అబ్బాయిని పెట్టుకున్న వాడికి నేనే అన్నం వండి పెడతా, ఇవన్నీ సొల్లు. అవన్నీ అసలు దేవుడు నిన్ను లెక్క పెట్టాడు. నువ్వు భగవంతుడిని, నువ్వు యేసుని నమ్మాలి. యేసుని నమ్మితేనే నీకు స్వర్గం, నమ్మకపోతే నీకు నిత్య నరకం, నీకు అగ్ని ఆరదు, పురుగు సావదు. తెలుసా? సార్ అదే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బైబుల్ తెలియదు, పాడు తెలియదు. ఒకటి సార్,
మా వైఫ్ క్రిస్టియన్, చాలా దేవుడు, చాలా యాక్చువల్లీ 24 hours దేవునిలో ఉంటది. నేను అంత దేవునిలో ఉండను. కాపురం చేయదా మరి? 24 hours ఉంటే నీతో కాపురం ఎప్పుడు చేస్తుంది మరి? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు కాపురం అనేది అది వేరే టైం ఉంటది. సో అదేంటి మరి నువ్వు 24 hours దాంట్లోనే ఉంటున్నావు కదా? 24 hours టైమింగ్ అబద్ధాలు చెప్పకూడదు కదా మనం క్రైస్తవులు అయి ఉండి. నేను టైమింగ్ చెప్తున్నాను సార్. ఒక నిమిషం పాస్ గారు, లెటర్కి వెళ్ళినా సరే ఏసై ఏసై అంటా ఉంటారా ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దెబ్బేసుకోవడానికి కేటాయించాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ దెబ్బేసుకోవడానికి కేటాయించాలి కదా. అవి ఏంది అవి ఇట్లా మాట్లాడుతున్నాను సార్? ఇతను పిచ్చోడు సార్, పాపం ఎవరో పిచ్చోడు సార్ ఇతను. ఏం సార్ ఈ పిచ్చోడు? పిచ్చోడితో మనకి బాగా శోధిస్తుందయ్యా నేను. 24 గంటలు ఏసు 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 అని ప్రార్థన చేసుకుని దెబ్బేసినప్పుడు ఏసు ఏసు అంటే ఇక మూడే కదా. అదే నేను అనేది ఒకటి, ఇప్పుడు నేను ప్రవీణ్ గారికి నేను ఫోన్ కలిపాను, మీరెందుకు దొంగలాగా వచ్చారు ఇద్దరు? మరి నేను ప్రభు నామాన్ని కనపరచడానికి దొరలాగా వచ్చినారు కదా. ఇప్పుడు మీకు అంత ఇది దొంగలాగా వచ్చారు కదా సార్, మీరు ఎంట్రీ చేస్తున్నారు. తమ్ముడు నువ్వు 24 hours దేవుడి నామంలో ఉండవా సార్? నేను టైమింగ్ చెప్తున్నా సార్, 24 hours నేను ఉంటాను. ఫస్ట్ మాట వినాలి. ఏమొచ్చింది మీ ఆవిడకి ఏమొచ్చింది 24 hours చేస్తుంది నమ్ముకుంటే? కడుపు వచ్చింది. రాదండి, 24 hours అదే చేస్తలో ఉంటే కాపురం చేయకుండా కడుపు ఎలా వస్తుందండి? పరిశుద్ధాత్మ మేరీకి రాలేదా కడుపు? ఏంటండి మీరు ఏం మాట్లాడతారండి? బైబిల్ గురించి చెప్పట్లేదు, ఇలాంటి ఎద్దోళ్ళ మాట మాట్లాడేటప్పుడు నేను ఎంట్రీ 24 hours చేస్తున్నాము. నేను ఒక మాట, నేను 24 hours చేస్తున్నాము బాబు, నువ్వే అన్నావు, మేమన్నాం ఆ మాట. ఏమన్నా కూడా ఏం పాస్టర్ అయ్యా నువ్వు కూడా ఏం పాస్టర్? సరే సరే ఒక నిమిషం, ఆయన పాస్టర్ కాదు అనుకుందాం కాసేపు. నువ్వే కదా 24 hours మా ఆవిడ యేసునామంలో ఉంటుందని చెప్పింది. ఏమి సాధించింది? టైమింగ్ చెప్తున్నానా? ఏమి సాధించింది? దెబ్బ కాదు, ఏమి 24 hours ఉండి ఏమి సాధించింది? కాదయ్యా, ఇప్పుడు నేను టైమింగ్ నీకు పిల్లలు ఉన్నారా? నీకు పిల్లలు ఉన్నారా లేదు? నీకు పిల్లలు ఉన్నారా లేదో చెప్పు. నాకు ఇంకా అవ్వలేదు. చూసావా? 24 గంటలు యేసు యేసు అంటే నీకు పిల్లలు. ఫస్ట్ తమ్ముడు నువ్వు ఇంట్లో కాపురం చేసి పిల్లలు కన్నా తర్వాత మాకు కాల్ చేయి బెటర్. ఎందుకంటే నువ్వు పిల్లలు కాకుండా మా ఆవిడ 24 hours అంటే నీకు పిల్లలు ఎట్ట పుడతారు చెప్పు? నీకు అది ఏ పిచ్చి మాట కాకపోతే ఏ వయసులో చేయాల్సిన తమ్ముడు ఒక మాట, ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, ఏ వయసులో చేయాల్సిన ఎంజాయ్ ఆ వయసులో చేయాలి. అది గుర్తుపెట్టు. దీంట్లో నాకు అర్థమవుతుందంటే మీకు ఏం పని పట్టలేదు సార్. ఎవడు చేశాడు పని పట్టలేక? వినండి 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 సార్, వినండి. ఎర్రిపోక దెంగే ఇంకా లౌడాగా నీ అమ్మని దెంగ వెళ్ళి దెబ్బేసుకోరా లంజావడక నీ అమ్మని దెంగ నిజంగా. ఎందుకంటే నీ భార్య చేస్తున్నామంటే పిల్లలు ఎలా పుడతారు? నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు దెబ్బేసుకోవడానికన్నా పెట్టుకోండి బాబు. నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, లైఫ్ ఎంజాయ్ చెయ్యి. సార్ ఒక్క నిమిషం, మీ పేరు ఎవరు? నా పేరు ఎరుపుకి యేసు నా పేరు. కాదు నా పిచ్చోళ్ళగా కొడక నీ అమ్మ పూకు దెంగ. ఇంట్లో పోషిస్తున్నాను, ఎవరో ఒకరిని పోషిస్తున్నాను, ఇదేనా? వాడు వేస్తున్నాడు ఎవరండి బైబిల్ పొరపాటున? క్రిస్టియన్ అంటే ఒక తమ్ముడు, ఒక నిమిషం, క్రిస్టియన్ అంటే నీ భార్య నీ కళ్ళెదురు రేపు చేస్తున్నా తండ్రి మీరేమి చేయించున్నారో తెలియదు, పాపం క్షమించుడి అనాలి. అదేనా పాస్టర్ గారు అనేది? పాస్టర్ గారు అవునండి అవునండి. వీడి పెళ్ళాన్ని ఎవడైనా దెంగుతున్నా కూడా ఎక్కడ నమ్ముతానులే, తండ్రి వీడు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు, వీరి పాపములు క్షమింపుడి అనాలి. మీరు పని పడ ఉండదు, యూట్యూబ్ ఒక ఛానల్ పట్టుకుని ఇలాగే దందాలు నడుపుకుంటుంటారు. ఆ వచ్చిన చిల్లర రెండు ఎరిపోగు లంచోడక దెంగ నీ అమ్మని దెంగ నా కొడక ఫోన్ పెట్టరా బాబు, తిక్కల్నా పడ్డాను. పని చూసుకో, మీ ఆవిడ అక్కడ ఎదురు చూస్తుంది చూడు, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుకోపో. మా టైం 24 గంటలు ప్రభు సేవలు అంటే ఎప్పుడు దిగేటప్పుడు కూడా ఏస్తాయా అంటుందేమన్నా, ఈ నిమిషంతో పడిపోద్దాం మరి. సరే సార్, మళ్ళీ మాట్లాడతా సార్. ఓకే ఓకే.